హాయ్ గైస్. సో కెనడా ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి 25th June 2025 కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ తీసుకొచ్చారు. ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందంటే ఎవరైతే కొత్తగా స్టూడెంట్స్ కెనడాకి అప్లై చేసుకుంటున్నారో ఆర్ ఎవరైతే కొత్తగా వర్క్ పర్మిట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతుంది. దీంట్లో కొన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి, నెగిటివ్ థింగ్స్ ఉన్నాయి. సో కొన్ని కోర్సెస్ అనేది ఇమిగ్రేషన్ వాళ్ళ లిస్ట్లోంచి తీసేశారు అండ్ కొన్ని కొత్త కోర్సులని యాడ్ చేశారు అనమాట. ఏమేమి కోర్సులు యాడ్ చేశారు, ఏమేమి కోర్సులు తీసేశారు అండ్ ఇది స్టూడెంట్స్కి వర్క్ పర్మిట్లో ఉన్న వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, 25th June ముందు వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత అప్లై చేసే వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, 25th June కంటే ముందు ఎవరైతే కాలేజెస్కి అప్లై చేసి మనీ పే చేసేసి స్టడీ పర్మిట్కి ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి. సో ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాను, 7 to 8 minutes ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆర్ దీనికి ఈ షార్ట్ వీడియోకి ట్యాగ్ చేస్తాను. ఆ వీడియోని చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ canada.ca, ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్లో ఏంటంటే మీరు ఏ కోర్స్ అయితే చదవాలనుకుంటున్నారో ఆ కోర్స్ నేమ్ దాంట్లో ఇస్తే అది ఇప్పుడు ఎలిజిబుల్లా కాదా అనేది చెప్పిద్ది అనమాట. సో అది కూడా ఒకసారి గో త్రూ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మళ్ళీ కమెంట్స్లో చెప్పండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.